పాము భయానికి సంకేతం. పాము అంటే మనకుండే భయం పోవాలి, అసలు జీవితంలో అన్ని భయాలు పోవాలి. అంటే అత్యంత భయప్రదమైన పామును నువ్వే వెతుక్కుంటూ వెళ్ళు. నాగుల చవితి నాడు పుట్టెక్కడుందో వెతుకు, అందులో పాము ఉందో లేదో చూడు, ధైర్యంగా పాలు పోయి అది తాగుతుంటే అక్కడ నిలబడు, తాగకపోయినా సరే పాటలు పాడుతూ నిలబడు. పాముల పట్ల ఉండేటువంటి భయం పోగొట్టడానికి నాగుల చవితి పండుగని పెట్టిన ఈ హిందూ ధర్మానికి, ఈ శాస్త్రాలకి ఎన్ని జన్మలు చెప్పులు చర్మం ఒలిచి చెప్పులు కొట్టిస్తే రుణం తీరుతుందా అండి? వీటి వెనకాల విశేషాలు ఇవి. అంతేగాని పాముకు పాలు పోస్తే పిల్లలు పుడతారు, పాము లాంటి పిల్లలే పుడతారు. ఆ మాట ఏమిటండి? పిల్లలు పుట్టడానిక ఇవన్నీ? పాముకి పాలుకి పిల్లలకి సంబంధం ఏమిటండి? ఇప్పుడు ఇవి గుడ్డి నమ్మకాలే. ఏం చెప్పలేకపోతున్నాం యువతరానికి ప్రశ్నిస్తే? ఎవరి దగ్గర జవాబులు లేవు. అది ఆచారం పాటించండి అంతే, ఏం లేదు. అది పిల్లల కోసం వచ్చింది కాదు, నీ గుండెల్లో ఉండే అన్ని రకాల భయం పోగొట్టడం కోసం నాగుల చవితి వచ్చింది. ఇలాగ జంతువుల పట్ల మనకు ఉండేటువంటి భయాన్ని పోగొట్టి మమకారాన్ని పెంచాలనే ఉద్దేశంతో పండుగలు పెట్టిన ఏకైక జాతి భారత జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక జాతి భారత జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక మతం